మనందరికీ హోలీ అంటే రంగుల పండుగ. ప్రేమ, సంతోషం, వసంతం వీటన్నిటి కలయికగా జరుపుకుంటాం. కాని ఈ రంగుల వెనక, ఈ వేడుకల వెనక కేవలం సంప్రదాయం మాత్రమే ఉందా? అసలు ప్రశ్నేంటంటే, హోలీలో నిజంగా సైన్స్ దాగి ఉందా? లేక ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక ఆచారమా? ఈరోజు మీరు తెలుసుకోబోయే నిజం బహుశా మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. పదండి, ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా హోలీ ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి? పర్యావరణానికి దీనికి ఏమైనా సంబంధముందా అని చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక పండుగ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. హోలీ పండుగ ఎప్పుడొస్తుందో గమనించారా? సరిగ్గా శీతాకాలం ముగిసి వసంతకాలం మొదలయ్యే సమయంలో, అంటే చలి తగ్గి ఎండలు మొదలయ్యే టైం. ఈ వాతావరణ మార్పు వల్ల సహజంగానే వైరల్ జ్వరాలు, జలుబు లాంటివి పెరిగే ప్రమాదముంటుంది. మరి మన పూర్వీకులు సరిగ్గా ఇదే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇది కేవలం యాదృచ్ఛికమంటారా? హోలీకి ముందు రోజు రాత్రి మనం హోలికా దహన్ జరుపుకుంటాం. అంటే భోగి మంటలు వేస్తాం. పురాణాల ప్రకారం ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలిసిందే కదా. అయితే హోలికా దహన్ కేవలం ఒక కథ కాదు, అదొక సామూహిక శుద్ధి ప్రక్రియ. ఆలోచించండి, ఆ భోగి మంటల్నుంచి వచ్చే వేడి పరిసరాల్లోని గాలిలో ఉన్న బ్యాక్టీరియాన్ని, వైరస్లను చంపేస్తుంది. ఇది ఊరంతా కలిసి చేసుకునే ఒక పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. అంతేకాదు, పూర్వకాలంలో ఆ మంటల్లో ఔషధ గుణాలున్న వేపలాంటి మూలికలను కూడా వేసేవారట. వాటి పొగ గాలిని మరింత శుభ్రపరిచేది. సరే, ఇప్పుడు అందరికీ ఇష్టమైన రంగుల విషయానికొద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, పాత రోజుల్లో ఈ హోలీ రంగులు ఎలా తయారుచేసేవారని? అవి ఖచ్చితంగా ఇప్పుడు మనం వాడుతున్న కెమికల్స్తో అయితే కాదు, స్వచ్ఛమైన ప్రకృతి నుంచే తయారయ్యేవి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలుంటాయి, వేపలో యాంటీవైరల్, మోదుగ పువ్వులు శరీరంలో వేడిని తగ్గిస్తాయి, గంధం చర్మాన్ని చల్లబరుస్తుంది. అంటే అప్పట్లో రంగులు చల్లుకోవడమంటే ఒక రకంగా మన ఒంటికి మనమే ఆయుర్వేద చికిత్స చేసుకోవడం లాంటిది. అదొక న్యాచురల్ థెరపీ. హోలీ కేవలం మన శరీరానికే కాదు, మనస్సు కూడా చాలా మంచిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ రంగులు వెనక దాగున్న సైకాలజీ ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి మీరే ఆలోచించండి, చివరిసారిగా ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వారు? ఒక చిన్న సరదా ఆట లేదా నవ్వు మన ఒత్తిడినంతా దూరం చేస్తుంది. కొన్నిసార్లు దెబ్బతిన్న బంధాలని కూడా కలుపుతుంది కదూ. హోలీ మనకు సరిగ్గా అలాంటి ఒక అవకాశాన్నే ఇస్తుంది. చెప్పాలంటే హోలీ అనేది ఒక కమ్యూనిటీ ఇమోషనల్ డీటాక్స్. ఆ రోజు మనం ఆడే ఆటలు, కేరింతలు మన మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ను రిలీజ్ చేసి స్ట్రెస్ను తగ్గిస్తాయి. బురా నమానో హోలీ హై అంటూ పాత గొడవలను మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. అందరూ కలిసి ఆడటం వల్ల సామాజిక బంధాలు కూడా బలపడతాయి. ఇంత లోతైన అర్థం, ఇంత వివేచన ఉన్న మన సంప్రదాయం మరి ఈరోజు ఎలా మారిపోయింది? అసలైన హోలీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఒకప్పుడు హోలీ అంటే ప్రకృతి సిద్ధమైన ఔషధ గుణాలున్న రంగులు, అవి ఆరోగ్యాన్ని పెంచేవి. కాని ఇప్పుడు ఫ్యాక్టరీలలో తయారైన సింథటిక్ కెమికల్స్, ఇవి చర్మానికి హాని కలిగిస్తున్నాయి, రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు బంధాలను కలిపిన పండుగ ఇప్పుడు నీటిని, పర్యావరణాన్ని పాడుచేస్తోంది. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు కేవలం పండుగలను సృష్టించలేదు, వాళ్ళు ఒక సంపూర్ణమైన జీవన విధానాన్ని సృష్టించారు. అందులో ప్రకృతి, ఆరోగ్యం, సమాజం, ఆధ్యాత్మికత అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈసారి హోలీ జరుపుకునేటప్పుడు మన ముందు రెండు దారులున్నాయి. సంప్రదాయం, విజ్ఞానంతో కూడిన హోలీనా, లేక ప్రమాదకరమైన రసాయనాలు, సౌకర్యంతో కూడిన హోలీనా? ఏది ఎంచుకుంటాం? ఈసారి హోలీని, దాని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయతను, గొప్పతనాన్ని అర్థం చేసుకుని జరుపుకుందాం. ఈ విశ్లేషణలో హోలీ గురించి మీకు ఏ విషయం అన్నిటికంటే ఎక్కువగా ఆశ్చర్యం కలిగించింది?